హాయ్ గైస్, హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే రాంబాగ్ ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. అది ఎక్కడుంది ఏంటి అనే వివరాలన్నీ ఇప్పుడు నేను చెప్తాను. రాంబాగ్ ట్రెక్కింగ్ అనేది ముంబైలో ఉంది, థానే డిస్టిక్లో. మనం ఎక్కడి నుంచైనా ట్రైన్ ఎక్కేసి లోకల్ ట్రైన్ కర్జత్ రైల్వే స్టేషన్లో దిగామంటే అక్కడ నుంచి ట్యాక్సీ కానీ బస్ కానీ లేదంటే ఏదైనా మన ఓన్ వెహికల్ ఉంటే వెహికల్ కానీ తీసుకొని వస్తే ఒక 30 to 40 మినిట్స్ పడుతుంది. ఆ కింద పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఉంది చాలా ప్లేస్. మేమైతే ఒక ట్యాక్సీలో వెళ్ళాము. అక్కడ ఒక రిసార్ట్ లాగా ఉంటుంది కదా, అవైతే ఒకటి బుక్ చేసుకున్న తర్వాత అక్కడే టిఫిన్కి లంచ్కి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి మనం మనీ పే చేయాలి. వాటర్ బాటిల్స్ కూడా అక్కడే ఉంటాయి, వాటికి మనం మనీ పే చేయాలి. ఇంకా దాని తర్వాత మేము మార్నింగ్ స్టేషన్కి 8 కల్లా వెళ్ళాము. 8 నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఒక 8:45 అలా అయింది. టిఫిన్ అన్నీ తినేసి ఒక 9:30కి అలా స్టార్ట్ అయ్యాము పైకి ఎక్కడానికి. మాతో పాటు ఒక గైడ్ని అయితే మాట్లాడుకున్నాము. ఆ గైడ్ వచ్చేసి మాకు రూట్ తెలియదు కాబట్టి వెళ్ళేదానికి కరెక్ట్ రూట్ ఏది, ఇంకా అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించడానికి కోసమని ఒక గైడ్ని మాట్లాడుకున్నాము. అందరం కలిసి 9:30కి అలా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత అందరం వెళ్ళాము పైకి. కాకపోతే ఒక్కొక్కరు ఎవరి స్పీడ్లో వాళ్ళు వెళ్తే తొందరగానే వెళ్ళొచ్చు. కానీ మేము అందరం, కొంతమంది స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్లోగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి మేము అందరం ఆగి వెళ్ళాము. కాబట్టి మాకు 2 to 2.5 hours పట్టింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా పైకి వెళ్ళేదానికి ఉంది, కానీ చాలా ప్రమాదకరమైన ఏరియా అంటారు కదా, అలా ఉంది. కాబట్టి కొంతమంది ఎక్కేసి ఇంకా పైకి ఉంది కానీ మరీ అంత పైకి ఎక్కకూడదులే అనేసి వచ్చేసాము కిందికి. వచ్చేసిన తర్వాత ఇక్కడ రూల్ ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ కానీ బాటిల్స్ కానీ ఇక్కడ వేయకూడదు. ఎందుకంటే ఆవులు, ఎనుములు ఇవన్నీ వచ్చేసి ఇక్కడ మేత వేయడానికి వస్తాయి. అవి తిన్నప్పుడు వాటికి ప్రమాదం అనేసి ఆ రూల్ అనేది ఇక్కడ పెట్టారు. ప్లాస్టిక్ని ఏమైనా ఉన్నా కూడా మీ బ్యాగ్లలో మీరు వేసుకొని కిందికి వెళ్ళేసి ఎక్కడైనా డస్ట్బిన్లో వేయాలి తప్ప ఇక్కడైతే ఏం వేయకూడదు అనేసి చెప్పారు. ఇంకా చుట్టుపక్కల అంతా చూసేసి వాటర్ ఫాల్స్ అన్నీ ఉన్నాయి. చాలా వాటర్ ఫాల్స్, పైకి ఎక్కామంటే మంచు కొండలు, వాటర్ ఫాల్స్ ఎక్కువ అవే కనిపిస్తూ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు ఇంకా వర్షం పడింది. ఇంకా మెయిన్గా ఏంటంటే షూ వేసుకొని వెళ్ళాలి. స్లిప్పర్స్ వేసుకుంటే మాత్రం కింద పడతాము. ఇంకా మెయిన్గా మనం ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే అక్కడికి వాటర్ బాటిల్ అనేది మెయిన్గా ఉండాలి. స్పోర్ట్స్ షూస్ ఉంటే మంచిది. లైట్గా ఏమైనా స్నాక్స్ తెచ్చుకున్నామంటే కొంచెం బెటర్ అనమాట. అంత పైకి ఎక్కడానికి ఎనర్జీ కావాలి, ఒకవేళ ఎక్కినా దిగడానికి ఎనర్జీ కావాలి కాబట్టి. ఇంకా ఏమైనా క్యాప్ కానీ, ఎవరైనా సన్ స్క్రీన్ వాడే వాళ్ళు ఉంటే సన్ స్క్రీన్ కానీ ఇలా తెచ్చుకోవచ్చు. మనం మొబైల్ వాడకుండా పూర్తిగా పక్కన పడేయచ్చు, అంత ప్రశాంతంగా ఉంటుంది. చల్లగాలి, అసలు ఎంత చల్లగా ఉంటుంది.